హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కొబ్బరి మిఠాయి తయారు చేసుకునే విధానము. ఫస్ట్ కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని బాగా వేడి చేయాలి. అందులో ఉండే వాటర్ లేకుండా, అప్పుడే బాగా వస్తుందండి మిఠాయి. బాగా వేడి చేశాక అలా కలుపుతూ ఉండాలి. అందులో ఆయిల్ లాగా వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయి ఆ తర్వాత బెల్లం తీసుకోవాలి. బెల్లంతో చేస్తున్నానండి మిఠాయిని. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడాను. అందుకోసమని అందరూ పంచదారతో షుగర్తో ఎక్కువ చేస్తుంటారు, కానీ బెల్లంతో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. టేస్ట్ కోసము కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేశానండి. ఒక హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్, షుగరు బెల్లం ఉంది కనుక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. కొంచెం గ్యాస్ కన్నా ఎక్కువ కొద్దిగా వేయాలండి. తర్వాత అలా కలుపుతూనే ఉండాలి. అంతా బాగా మిక్స్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయి పాకం రావాలండి బాగా. అప్పటి వరకు అలా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. హైలో ఉంటే మాడిపోయి పక్కన అంటుకుంటుంది. ఇంతలోపు మనం ఇలాచీ పౌడర్ తయారు చేసుకుందాం. ఎందుకంటే ఇలాచీ పౌడర్ వేసాను. టేస్ట్ స్మెల్ బాగుంటుంది. తినడానికి పిల్లలు బాగా ఇష్టపడతారండి. వైట్గా ఉంటే పిల్లలు తినడానికి అంత వరంగా ఇష్టపడరు. కలర్ఫుల్గా ఉంటుంది బెల్లంతో, హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. పాకం వచ్చిందండి. పాకం మనం చెక్ చేస్తూ ఉండాలి. గట్టిగా ఉండాలి పాకం. అప్పటి వరకు చెక్ చేస్తూ అలా ఉండాలి, వాటర్లో వేసుకుంటూ. పాకం వస్తే కానీ, లేకపోతే వాటర్ అయిపోతుంది. పాకం వచ్చే వరకు అలా వెయిట్ చేయాలి. సిమ్లో పెట్టుకుంటూ అలా కలుపుతూనే ఉండాలి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ట్రై చేసి కామెంట్ చెప్పండి. చూడండి అలా పాకం చూస్తూనే ఉండాలి. పాకం ముద్దలా వస్తే కానీ, లేకపోతే బాగుండదు, నీళ్ళ అయిపోతుంది. అంతలోపు ఒక పళ్ళెంకి నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ ఒక పళ్ళెంలో రాసుకొని ఉంచుకోవాలి. లేకపోతే అంటుకుంటుంది కదా. అసలు ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఇంకా పాకం రెడీ అయిపోయిందండి. ముద్దలా వస్తుంది. ఇదిగోండి బాగుంది. ఇప్పుడు బాగా వచ్చింది. అలా ఉండాలి, ముద్దలా వస్తే బాగుంటుంది. పళ్ళెంకి ఫస్ట్ నూనె రాసి ఉంచుకున్నానండి నేను. వేసాను. మొత్తం అలా కలుపుకొని మొత్తం పళ్ళెం మొత్తం చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు తినడానికి. కలర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుందండి. కింద ఆయిల్ అయినా నెయ్యి అయినా పెట్టుకోవాలి. అదిగోండి మా పిల్లలు అప్పుడు ముక్కలు చేసేసారు. అది మొత్తం తీసే వరకు కూడా ఉంచలేదు.